ఈజీ ఎర్నింగ్ మనీ. పేకాట పోలీసులు ఏమైనా చెప్తారా, లేకపోతే రాజకీయ నాయకులు ఏమైనా చెప్తారా ఆడుకోండి అని చెప్పి, లేకపోతే గుండాట జూదం ఇట్లాంటిది పోలీసులు ఎవరైనా చెప్తారా ఆడుకోమని? ఆడితే తప్పని తెలుసు, ఆడితే కేసు పెడతారని తెలుసు, దొరికితే శిక్షలు పడతాయని తెలుసు, డబ్బులు పోతే నాశనం అవుతామని తెలుసు. అయినా మద్యం తాగేవాడు మాంతాడా, సిగరెట్ తాగేవాడు ఆగుతాడా? పోనీ చట్టబద్ధమైనటువంటి మత్తు పదార్థాలు లేకపోతే చట్టబద్ధమైన దురలవాట్లు, పేకాట కావచ్చు, జూదం కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఈవెన్ పబ్బులకు వెళ్ళి ఆ డ్యాన్సులు వేసేటటువంటిది కావచ్చు, మత్తు పదార్థాలు సేవించడం కాదు, ఇవన్నీ ఎవరు చేయాలి? ఎలా కంట్రోల్ చేస్తారు పోలీసులది? ముందు ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవినాభావ సంబంధం చచ్చిపోయింది. మన పక్కనోడిలో ఉన్న, మన ఇంట్లోనే ఉన్నవాడి పేరాశ తెలియట్లా, మన ఇంట్లోనే ఉండేవాడి దొరలవాటు తెలియట్లా, తెలిసినా మనకెందుకులే అని వదిలేయటం, తెలిసినా వాడిని ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉండటం. ఇంకొకటి ఏదో 4 రూపాయలు వాడు పోగొట్టుకున్నాడు, రేపు 400 సంపాదిస్తాడులే అనేటటువంటి ఫీలింగ్ కుటుంబ సభ్యులది. లేదంటే వాడిని మనం ఏం చెయ్యలేమనేటటువంటి ఇది. వీళ్ళకేంటి, ఇవాళ మొదట్లో ఆడినప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్లో వీటిట్లో కూడా మొదట్లో డబ్బులు వస్తాయి. 1000 రూపాయలు పెట్టి ఆడితే 3000 4000 ఇట్లాగ 4-5 సార్లు వచ్చేటప్పటికి ఇక అసలు మనకి తిరుగులేదు. మన హ్యాండే హ్యాండ్. పక్కన మన ఫ్రెండ్స్ చెప్తే అన్నా నీ హ్యాండే మామ, సూపర్ మామ, మాకైతే పోతున్నాయి మామ అంటే వీడు అప్పుడైనా గ్రహించాలి. వాళ్ళకి మొదట్లో వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి ఉంటారు, ఆ తర్వాతనే బిగిన్ అవుతుంది. ఇది ఒక ఆట. జూదం అనేటటువంటిది ఎప్పుడు ఒక ట్రాప్. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది ఆస్తులు అమ్ముకుంటున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అయినా సరే మనం 1 లక్ష పడేస్తే 10 లక్షలు సంపాదించుకోగలం అనేటటువంటి ఒక పిచ్చి భ్రమ, పిచ్చి నమ్మకం, దాంతో నాశనం అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి? నీ సెల్ ఫోన్లో కూర్చుని ఆడుతుంటే వాడు ఏం చేయగలుగుతాడు? అప్పటికి బెట్టింగ్ యాప్లు నిషేధించారు. ఇదివరకు అయితే కనుక మనకి ఇప్పుడు ఈ క్రికెట్ ఈ హాట్స్టార్లో వీటిట్లో చూస్తే ఇప్పుడు దాంట్లోనే అసలు ఓపెన్గా దాంట్లోనే యాడ్లు వేస్తుంటే 11 సర్కిల్ లేకపోతే ఇంకోటి అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ని ఓపెన్గా ప్రమోట్ చేస్తున్నారు. అలాగే దాన్ని ఏమంటారు, పాన్ పరాగుల్ని ఓపెన్గా ప్రమోట్ చేస్తున్నారు. ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కళ్ళు అందులో కనబడే ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఏంటది? ఏమన్నా దాన్ని ఏమంటారు, మంచి ఇంటి గురించినో, ఇంటి కన్స్ట్రక్షన్ గురించినో, లేకపోతే మంచి ఆస్తి గురించినో, లేకపోతే మంచి విద్య గురించినో ఉంటున్నాయా? పాన్ పరాగువాడు, లేకపోతే జోదమాడు బాగుపడు, మందు కొట్టు, లేకపోతే ఆ కూల్ డ్రింకులు తాగు, ఇయే అడ్వర్టైజ్మెంట్లన్నీ. వాటికి పదే ప్రతి ఓవర్కి 2-3 సార్లు యాడ్లు వస్తాయి. ఇవి చూసినోడు ఓసారి టచ్ చేస్తున్నాడు. కాకపోతే మన ఆంధ్ర వరకు, మరి తెలంగాణలో కూడా ఉందేమో, అవి టచ్ చేస్తే మీ రాష్ట్రంలో ఇది లేదు అని వస్తుంది. కానీ వీళ్ళు యాప్లు ప్రత్యేకించి వేసుకుని చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ?